అందరికి ప్రైజ్ అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు 2012లో మ్యారేజ్ అయిందండి. 10 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. పిల్లలు లేకుండా ఎంతో వేదనతో ఉన్నామండి. మేము 2019లో చర్చికి వచ్చాము. అయినా గత సంవత్సరం నుంచి 5-6 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. 21 డేస్ నుంచి అయ్యగారు ఫాస్టింగ్ ప్రేయర్లకు వెళ్ళిపోయిండు. వచ్చినాక నీ గర్భం తెరిచిందమ్మా అని చెప్పిండు. అట్లనే గర్భం తెరిచింది. నేను విశ్వాసంతో ఇక్కడే ప్రార్థన నిత్యం ఏడ్చుకుంటూ, నాకు పిల్లలు లేరు, మా ఇంట్లో వాళ్ళు కూడా మీకు పిల్లలు లేరు, మీరు ఎందుకు మీరు దేవుణ్ణి నమ్ముకుంటారు, మీ యేసయ్య మీకు ఇచ్చిండా ఏమన్నా, మీ యేసయ్య మీకు పిల్లలు ఇవ్వడు అని ఎంతో బాధంతో చెప్పారు. మా యేసయ్య మాకు ఇస్తాడన్న నమ్మకంతో మేము కన్నీటి ప్రార్థనతోనే ఈ గోపురంలో మేము ఇక్కడే ఉండి అనునిత్యం 21 డేస్ ప్రార్థనలోనే ఉన్నాం. అయ్యగారు బయటకు వచ్చి ప్రేయర్ చేసిండు. నానా నీ గర్భం తెరిచింది, నువ్వు బాధపడకు, నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు, నేను ఇక్కడే ఉండి ఎప్పుడు నిత్యం నేను కన్నీటి ప్రార్థనే చేసేది. నా ప్రార్థన దేవుడు ఆలకించిండు. నేను ఏడుస్తున్నప్పుడు అక్కయితే నాకెలే చూసేది. ఎప్పుడు నాన్న నువ్వు ఏడవకురా, నీ కంపల్సరిగా నీకు నీ చక్కని కుమారుడు ఇస్తారా అని అమ్మగారు నాకు ఎంత ఓదార్చి ఎంత ధైర్యంతో చెప్పేది. అయినా నేను అక్క అందరికీ అవుతారు కానీ నాకు కావట్లేదు అక్క అంటే, నాన్న నువ్వు నమ్మిన దేవుడు నిన్ను తలగా ఉంచుతలే కానీ తోకలాగా ఉంచే దేవుడు కాదు నాన్న. తలెత్తుకొని మనం నిలబడుతున్నానా, నువ్వు బాధపడకు నాన్న, నువ్వు ఏడవకురా అని గట్టిగా హగ్ చేసుకొని అక్క అమ్మగారు నన్ను ఎంత ఓదార్చి దేవుడు నా పట్ల కార్యం చేస్తాడనే నమ్మకంతో నేను విశ్వసించా. ఈ యొక్క 21 డేస్లో నేను ఇక్కడ ఉండి నా భర్త నేను 21 డేస్ అయ్యగారు వచ్చినంత వరకు బయటికి రావచ్చు. మేము వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాం. చక్కనిగా నాకు గర్భం తెరిచిండు. నేను ఎవరికి నా వాళ్ళకి ఎవరికి చెప్పలే, ఫోన్ చేసి నేను టెస్ట్ చేసి అమ్మగారు నా గర్భం తెరిచింది అమ్మగారు, నేను ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మగారు అనని ఇక్కడ ఎదురుగడ్డలో మేము రూమ్ తీసుకొని ఉన్నప్పుడు నా కాడికి అయ్యగారు అమ్మగారు వెంటనే కారు వేసుకొని వచ్చారు. కారు వేసుకొని వచ్చి ఆ టెస్ట్ చూసి నాన్న నేను తీసుకెళ్తా హాస్పిటల్కి, నువ్వు బాధపడకురా అని చెప్పింది. వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళి నా రిపోర్ట్లు అసలు నేను గర్భంతో ఉంటానని నేను ఎప్పుడు కలగలేదు. కానీ విశ్వాసం ఉంచుకున్న నాలో ఒక్కటే విశ్వాసం, దేవా మా యందు నువ్వు ఉన్నావు దేవా, నీ అంత మేము నడుస్తున్నాం కావును ప్రభువా మళ్ళీ కార్యం చేసేయా, నేను వస్తున్నగా వెళ్తున్నగా నిన్ను ఎప్పుడు కాపాడుతుంటావు ఒక విశ్వాసంతో ప్రేయర్ చేసినాం. చక్కగా గర్భం తెరిచింది. మేము వెళ్తున్నాం. అమ్మగారు అయ్యగారు 21 డేస్లో అయ్యగారు బయటకు వచ్చినప్పుడు గొప్ప శుభవార్త విన్నదే, బిడ్డ నీకేమి కాదు నాన్న అని చెప్పిండు. అమ్మగారు కూడా హాస్పిటల్కి వెళ్ళినాం. చక్కటి కుమారు 2020లో నేనున్న గర్భంతో 2021లో చిన్ను బయటకు వచ్చిండు. నా కుమారుడు అసలు నేను ఊహించలేదు, నేను ఉంటానని అనుకోలేదు. అందరు హాస్పిటల్ చుట్టూరు ఎంతోమంది గర్భంతో ఉంటే నేనుంటానో ఉండనని ఒకటే వేదన. నాకు భర్తకి వేరే పెళ్లి చేస్తున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళు. మా వాళ్ళు పెళ్లి చేసుకుంటావా, నన్ను వదిలేస్తావా, నన్ను ఉంచి నువ్వు వెళ్ళిపోతావా అని చెప్పేది. వెళ్ళను, నిన్నే ఉంచుకుంటా అని చెప్పిండు. అట్లనే చక్కని కుమారుని ఇచ్చిండు దేవుడు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేసిన విశ్వాసంతో మేము కూడా ఉన్నాం. వాళ్ళు చేసిన ప్రార్థన మళ్ళీ గొప్ప కార్యం చేసింది. అట్లనే నా సంఘంలో బిడ్డలందరూ ప్రార్థన చేశారు, వృద్ధాప్యములమ్మలు ప్రార్థన చేశారు. అలా నిత్యం ఇక్కడ ఉంటూ ప్రార్థన చేసినాం. నా చక్కని కుమారుని ఇచ్చిండు. విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే మన జీవితంలో అద్భుతాలు జరిగితే ఈ చిన్ని సాక్ష్యం దీవించబడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి చెల్లి కవిత
తమ్ముడు పండు మరి వారి కుమారుడు ఇంతసేపు తల్లి సాక్ష్యం చెప్పింది కదా, మరి తన కుమారుడు కొరకు చూడండి చాలామంది చెల్లెళ్ళు మరి గర్భఫలము లేదని ఏడుస్తున్న వారు ఎంతోమంది. మాకు ప్రతిరోజు కూడా కొన్ని వేల కాల్స్, కొన్ని స్థలాల నుంచి, కొన్ని ప్రాంతాల నుంచి మరి చెల్లెళ్ళు చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు, లేదా పిల్లల కొరకు తల్లిదండ్రులు కాల్స్ చేసి ఏడుస్తూ ఉంటారు. మా బిడ్డల గర్భం తెరవబడాలి, ప్రార్థన చేయండి అని. చూడండి దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అంటే, ఈ సాక్ష్యము ద్వారా మీరు ఖచ్చితంగా ఆదరించబడతారని, మీరు ఖచ్చితంగా మరి ధైర్యంతో ఉంటారని మరి మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మరి చెల్లి తమ్ముడు వారి జీవితంలో వివాహమై మరి 10 సంవత్సరాలు, మరి 10 సంవత్సరాల నుంచి పిల్లల కొరకు ఏడుస్తూ ఉండేవారు. వారు నూతనంగా మందిరానికి వచ్చిన సమయంలో కన్నీరు కారుస్తూ ఎప్పుడు కూడా మా మెసేజ్ స్టార్టింగ్ నుంచి, అంటే ఆరాధన ప్రారంభం నుంచి చివరి వరకు కన్నీరు కారుస్తూనే ఉండేది. మరి చివరి ప్రార్థనలో మరి వచ్చి ప్రార్థన చేయించుకునేటప్పుడు ఆమె దుఃఖము వర్ణాతీతరం. అక్క అందరూ పిల్లలు పట్టుకొని మందిరాలకు వస్తూ ఉన్నారు. పిల్లలందరినీ చూస్తూ ఉంటే నేను పిల్లల్ని ఎత్తుకుంటానా అని నాకుందక్క. ఒకవేళ నాకు పిల్లలు పుట్టరేమో ఇంకా, ఎందుకంటే 10 సంవత్సరాలు అయింది కదా అని ఏడుస్తూ ఉండేది. తమ్ముడు కూడా ఎప్పుడు కూడా ఆ ధైర్యంతో ఉండేవాడు. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మరి వారు నూతనంగా మందిరానికి వచ్చిన తర్వాత మరి 2020 సంవత్సరంలో మరి 2019 నుంచి వారు మందిరానికి రావడం ప్రారంభించారు. మరి 2020 నుంచి మరి పరిచర్యలు కొనసాగుతూ ఉన్నారు. 2019 నుంచి పరిచర్యలో ఉన్నారు. అయితే 2020 సంవత్సరంలో తీర్మానం తీసుకున్నారు. సేవకులు మరి ప్రేయర్ టవర్ లోనికి వెళ్ళకముందు, 21 రోజుల ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళకముందు తీర్మానం తీసుకోండి. భార్యాభర్తలుగా మందిరంలో ఉన్నవారు తీర్మానం తీసుకొని ప్రార్థన చేయండి. ఈ 21 days నేను ప్రార్థన గోపురంలో ఉన్నప్పుడు పరిచర్య మేము చేస్తాం, భార్యాభర్తలుగా ఇక్కడే ఉండి దేవుని కొరకు నిలబడతామని తీర్మానం తీసుకున్నాను. దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని చేస్తారని సేవకులు చెప్పారు. మరి చెల్లి తమ్ముడు ఇద్దరు కలిసి తీర్మానం తీసుకున్నారు. భార్యాభర్తలుగా మేమిద్దరము ఇక్కడే ఆ 21 days ఉండి మరి సేవకురాళ్ళతో ఇక్కడ జరుగుతున్న పనులంతట్లో మేము వాడబడతాము, ఉంటాము, ఇక్కడే ఉంటాము అని క్యాంపస్లోనే ఉండి సేవకులు 21 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రార్థన గోపురంలో కన్నీరు కారుస్తూ ఉండేవారు. మీరు ఇక్కడ పరిచర్య చేసుకుంటూ వారికి బిడ్డలు పుట్టాలని ఏడ్చేవారండి, కన్నీరు కారుస్తూ ఉండేవారు. మరి ఎంతటి అద్భుతం అంటే 21 రోజుల ఉపవాసం తర్వాత సేవకులు ఆ 2020 సంవత్సరంలో బయటికి వచ్చిన తర్వాత వారి వైపు చేయి పెట్టి చూపించి ఇదిగో మీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నారు ఈ సంవత్సరం అని దేవుడు మరి పరిశుద్ధ ఆత్మ దేవుడు సేవకుడు ద్వారా పలికించారండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2020 సంవత్సరంలో ఆ చక్కని శుభవార్తని సంఘములో అనేక మంది ఎదుట దేవుడు పలికిస్తే 2021వ తారీఖు అంటే జనవరి 6వ తారీఖు ప్రతి సంవత్సరం సేవకులు ప్రార్థన గోపురంలోనికి వెళ్తారు. అయితే ఎంతటి అద్భుతం అంటే మళ్ళీ జనవరి 6వ తారీఖు రాకముందే జనవరి 1వ తారీఖున దేవుడు చెప్పినట్లుగా అద్భుతమైన సుందరమైన కుమారుని దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. మొదటిగా అంటే ఆ సంవత్సరం మొదటి రోజున పుట్టిన కుమారుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. చూడండి, దేవుడు ఏది చేసినా అద్భుతం చేసేవాడు. లేట్గా ఇచ్చినా లేటెస్ట్గా ఇచ్చే దేవుడు. ఆమేన్. మరి వీరి సాక్ష్యము ద్వారా కేవలం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వీరికన్నిటిని తుడిచిన దేవుడు. చూడండి, దేవుని సన్నిధిలో తీర్మానము తీసుకొని దేవుని పరిచర్లో వాడబడ్డారు. మీరు కూడా తీర్మానము తీసుకోండి, దేవాన్ని కొరకు నేను వాడబడతాను, ప్రార్థనలో ఉంటానయ్యా, నేను నా భర్త మరి ఎక్కువగా నీ పరిచర్లో మేము వాడబడతాము, మీ కొరకు మేము బ్రతుకుతామని తీర్మానం తీసుకోండి. చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తారు కానీ ప్రార్థన చేయని వారిగా ఉంటారు. ఈ రోజున వారి కన్నీళ్లను తుడిచిన దేవుడు, తీర్మానం తీసుకున్నారు, ప్రార్థించారు, వారి కన్నీళ్లను దేవుడు తుడిచారు. వారి కన్నీళ్లను తుడిచిన దేవుడు మీ కన్నీళ్లను కూడా తుడుస్తారు ఖచ్చితంగా. ఈ సాక్ష్యము ద్వారా అనేక మంది చెల్లెల కన్నీళ్లు తుడవబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మీ ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు చూడండి, చెల్లి చెప్తున్న సాక్ష్యం ఏంటి అంటే, ఎవరైతే మాటలు అన్నారో ఇంకా పిల్లలు పుట్టరని వారే అంటున్నారు మీ దేవుడు గొప్పవాడు అంటున్నారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకసారి వీడిని చూడండి ఎంత చక్కగా ఉన్నాడో. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుడు నేను దీవించును గాక తల్లి. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం.